ఆడవారందరికీ దండం తల్లి. పూజ ఈ రోజు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు. అంతేకాని ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. బాధ అనేది బాధపడే వారికి తెలిసిద్ది. కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తా. ఈ వీడియో పీరియడ్స్ రాకుండా మనం వేసుకునే టాబ్లెట్ గురించి. టాబ్లెట్ వల్ల మనకు ప్రాబ్లం కాదు కానీ ఆ టాబ్లెట్ వేసి నెలసరి సైకిల్ ని ఆపేస్తున్నాం కదా, దాని వల్లే మనకు నష్టం జరుగుతుంది. బాధపడ్డ వారికి బాధ గురించి తెలిసిద్దని ఎందుకన్నానంటే, నేను కూడా రీసెంట్ గా షిరిడి వెళ్లేటప్పుడు టాబ్లెట్ వేసి తప్పు చేశా. అప్పటికి మాకు తెలిసిన డాక్టర్ ని అడిగాను, నువ్వు టాబ్లెట్ మాత్రం వేయద్దు, వెళ్లే ప్రోగ్రామ్ నే మానుకో అని చెప్పారు. దానివల్ల నీకే రిస్క్ ఉంటదని చెప్పారు. నేనేమో నా వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారని టాబ్లెట్ వేసుకున్నా. ఇంకా నెలసరి సైకిల్ మారిపోయింది. దానివల్ల కాళ్ళు చేతులు బరువు అనిపించడం, పని చేసుకోలేకపోవడం, అందరి మీద కోపం చూపించడం, మళ్ళీ 2 months దాకా పీరియడ్స్ రాలేదు. మళ్ళీ డాక్టర్ గారికి కాల్ చేసి అడిగితే మెడిసిన్ అయితే చెప్పారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అన్నారు. నేను ఎప్పుడు హోమియోపతి మెడిసినే వాడతానండి. ఇదెందుకు ఇప్పుడు మాకు చెప్తున్నావు అని అనుకుంటారేమో. మా ఫ్రెండ్ కాల్ చేసింది, 8వ తారీఖు శ్రావణ శుక్రవారం కదా, నాకు ఆ రోజు పూజ చేసుకోవడం కుదరదేమో, నేను కూడా టాబ్లెట్ వేసుకుంటానని అంది. అలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం పూజ చేసుకోకపోతే మనల్ని నమ్మేం కొట్టదు. కుదిరినప్పుడే పూజ చేసుకో, టాబ్లెట్ వేసుకుని హాస్పిటల్ పాలవద్దు అని అన్నాను. అర్థం చేసుకోండి. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి, ఆ పూజ ఈ పూజ, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని తప్పదు అని ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. నిర్భయంగా చెప్పండి నాకు కుదరదని. తప్పేముంది, ఇది అందరికీ జరిగేదే కదా.